అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్స్ప్లోర్ చేద్దాం హైదరాబాద్లో. పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు మన 90 కిడ్స్కి పూనకాల లోడింగ్ అన్నట్టు. నేను చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ 100 మందిని తీసుకుంటే అందులో దాదాపు 30 మంది పవన్ కళ్యాణ్ అభిమానులే ఉండేది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తే నాకు కూడా అనిపించేది, అసలు ఏంది ఇంత క్రేజ్ ఉన్నది పవన్ కళ్యాణ్కి అనుకునేది. నేను చిన్నప్పుడు తొలి ప్రేమ సాంగ్స్ కావచ్చు, బద్రీ సాంగ్స్, లేకపోతే తమ్ముడు, ఇట్లాంటి సాంగ్స్ వింటే మాత్రం పిచ్చెక్కిపోయేది. ఆ రేంజ్లో ఉండేమన్నట్టు. సో అందుకోసం 90 కిడ్స్కు ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. పవన్ కళ్యాణ్ అని చెప్తే లోపల నరనరాల ఒక వైబ్రేషన్ వస్తుంది అన్నట్టు. సో నా 10th బ్యాచ్లో వెంకటేష్ అని ఒక బ్రదర్ ఉండేవాడు. సో అతనికి పవన్ కళ్యాణ్ అభిమానం అయ్యడం వల్ల అతను జానీ సినిమా వచ్చినప్పటి నుంచి జానీ అని పిలవడం అలవాటు. ఇప్పటికీ అందరికీ జానీ అనే సేవ్ చేసుకొని ఉన్నాం. ఇంకా బీటెక్ ఫ్రెండ్లో బాలాజీ అని ఒకడు ఉండే. సో వాడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. వాడికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చి అంటే, రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అని అంటే ఈరోజు వరంగల్ నుండి యాదగిరిగుట్టకు వచ్చి గుండు చేయించుకొని తెల్లారి పొద్దున వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా చూసేవాడు. మార్నింగ్ షో అది మన నెల టికెట్ ఉంటుంది కదా, ఫస్ట్ రో. ఆ ఈలలు అరుపులు ఎగురుకుంటా మొత్తం సినిమా చూసి వచ్చి మళ్ళీ మాతో డిస్కషన్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ అదే అని చెప్పి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ మళ్ళీ చూసి అట్లా వీక్లీ ఒక 4-5 టైమ్స్ అయినా చూసేవాడు. సో ఎప్పుడు బోరు కొడితే అప్పుడు అట్లా సినిమాలు చూసేటాడు అన్నట్టు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్యాంక్ జాబ్ కొట్టి మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. బట్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే అది అభిమానం అనేది అట్నే ఉంటుంది. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఈరోజు మనం చూపించబోతున్నాను. చాలా మందికి పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్కడోని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ చూపిస్తాను. మీరు ఒకవేళ వెళ్ళినా సరే న్యూసెన్స్ మాత్రం చేయకండి. వెళ్ళాలి సైలెంట్గా చూసి వీళ్ళంటే ఒక సెల్ఫీ దిగి వచ్చేసేయాలి. అక్కడ న్యూసెన్స్ మాత్రం చేయకండి. కంటెంట్ ఉన్నకి కట్అవుట్ చేయాలన్నట్టుగా. సో పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మనం వెళ్తా ఉంటే ఇంక కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి స్టార్ట్ చేస్తా. అక్కడ నుండి దారి అయితే మీకు తెలుస్తుంది అనుకుంటున్నా. ఓకే, ఇక లెట్స్ గో. ఇదే మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సో నేను మనకు బ్యాక్ సైడ్ యూసఫ్గూడ నుంచి ఇలా వచ్చేసిన. ఫ్రంట్ సైడ్ ఏమో డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్తే ఫిలిం నగర్. సో ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి మాదాపూర్ సైడు. సో ఇట్లా నేను ఎప్పుడు వచ్చినా దాదాపు అయితే సిగ్నల్ పడి ఉంటుంది. ఊరికే 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసింది మాత్రం అన్నవరం సినిమా. అప్పుడు అది దాదాపు దసరా లేకపోతే సంక్రాంతి టైంలో రిలీజ్ కావచ్చు. ఎందుకంటే అప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చి ఇంటికి వెళ్ళే టైంలో, హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళే టైంలో చూసి నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మన స్కూల్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసిన విషయం మామూలు, అది ఇప్పటికీ నాకు గుర్తే ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ బాగా గుర్తున్న సినిమా ఏంటంటే జల్సా సినిమా. అప్పుడు నా 10th క్లాసు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ జల్సా సినిమా అప్పుడు ఏమైందంటే, ఇంకా పక్కనున్న, అంటే నేను నర్సంపేట హాస్టల్లో చదువుకున్నా, ఆ పక్కన జల్సా సినిమా నడుస్తా అంటే ఆ సాంగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ బీట్ ఉంటుంది కదా, సాంగ్స్ యొక్క బీటు ఆ పక్కన ఎగ్జామ్ సెంటర్లో ఉన్న మా ఫ్రెండ్స్ కూడా వినిపించేదంట ఆ అరుపులు. సో అప్పుడు ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా, ఎప్పుడు సినిమా చూద్దాం అనే ఇంట్రెస్ట్ ఉండే మా అందరికీ. సో అప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజు అప్పుడే, అది ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ క్రేజు మరి మామూలుగా ఉండదు. జల్సా సినిమా సాంగ్స్ ఎంత హిట్ అయినాయో మీ అందరికీ కూడా తెలుసు కదా. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసిందంటే నేను కొమరంపూలి సినిమా. అప్పుడు కూడా చాలా హైప్ తోటి వచ్చింది సినిమా. సో అప్పుడు మేము సినిమా థియేటర్కి వెళ్ళి అప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ తోటి. ఎంతైనా సినిమాలు ఫ్రెండ్స్ తోటి చూస్తే అది కిక్కే వేరే ఉంటుంది. తర్వాత మళ్ళీ సినిమా చూసిందంటే దాదాపు బీటెక్లో ఉన్నప్పుడు మన గబ్బర్ సింగ్ సినిమా. సో గబ్బర్ సింగ్ సినిమాను దాదాపు 2-3 సార్లు చూసినట్టున్నాం థియేటర్లో. మరి మా ఫ్రెండ్ బాలాజీ గారు ఉండే, వాడు దగ్గరకు పోయేది అసలే సినిమా. ఎందుకంటే దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది కదా. సో దానివల్ల ఇక వాడు తట్టుకోలేకపోయింది. ఏమంటారు, ఆ ప్రేమను కురిపించాలని మొత్తం డైలీ దాదాపు ఒక్కసారైనా చూడడానికి వెళ్ళేది. ఫస్ట్ 1 వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా చూడవచ్చు మినిమం. సో పంజా కూడా నాకు గుర్తున్నంత వరకు పంజా సినిమా కూడా థియేటర్లో చూసినాం మా ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి. బట్ అవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పటికి గుర్తొస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా సరే ఫ్రెండ్స్ తోటి సినిమా చూస్తూ ఉంటే మనకు ఒక తెలియని అనుభూతి ఉంటుంది. సో అట్లా మన పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేసినాం. పవన్ కళ్యాణ్ అన్న దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదుగుండే స్వభావం. సో మనం ఎప్పుడు గర్వాలకు పోకుండా చాలా పద్ధతిగా నిజాయితీగా ఉండాలని మనం పవన్ కళ్యాణ్ అన్న చూసి నేర్చుకోవాలి. అన్నది అంత మంచి వ్యక్తిత్వం కాబట్టే కావచ్చు బహుశా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నకు. సో అది మన పవన్ కళ్యాణ్ అన్న గురించి. అసలు అన్న గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువే, ఎందుకంటే ఆయన రేంజే వేరు. సో దాదాపు అయితే మన దగ్గరికి వచ్చినాం చూడండి. ఇది
మనకు ఇక్కడ మాదాపూర్ మెట్రో స్టేషన్ దాటినాం ఇప్పుడే. ఇది మన రైట్ సైడ్ చూస్తే నీరూస్ అని కనబడుతుంది కదా, ఇక్కడ సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. చూడండి ఒకసారి నాకు తెలిసి ఎందుకో ఒకసారి మెట్రోలో కూడా ఇక్కడి నుంచి జర్నీ చేసిన అనుకుంటున్నా మన పవన్ కళ్యాణ్ అన్న. అది ఒకసారి జరిగింది అనుకుంటా బహుశా. అప్పుడు నేను ఈ టైంలో ఉన్న ఫుల్ ట్రాఫిక్ కూడా జామ్ అయింది అప్పుడు. యాక్చువల్గా అన్నకు 2 ఇళ్ళు ఉండేనట హైదరాబాద్లో, బట్ ఒకటి అమ్మేసిండి అనుకుంటా. ప్రజెంట్ అయితే ఇక మనం ఇప్పుడు మాదాపూర్లో ఉన్న ఇంటికి వెళ్తా ఉన్నాం. చూడండి ఒక ఇక్కడి నుంచి ఒక 400-500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది లోపలికి వెళ్తే. ఇక్కడ రైట్ సైడ్ పక్కన వెళ్తే గల్లీలోకి వెళ్తే మాత్రం మన పూరి జగన్నాథ్ ఇల్లు ఉంటుంది, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి ఇల్లు ఉంటుంది. మనకి మన రైట్ సైడ్ వెళ్తే చూడండి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. కొద్దిగా ఇక్కడ రోడ్డు గుంతలు ఉంటా ఉంటుంది, మరి ఎందుకో ఇట్లా ఉండే. ఎప్పుడు వచ్చినా దాదాపు ఈ రోడ్డు ఇట్లా గుంతలే ఉంటుంది, ఎప్పుడు వేస్తారో ఏమో తెలియదు కానీ. సో ఇది మా ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయినాం. సో అక్కడ బ్లాక్ కలర్ కార్ ఉంది కదా, అది కొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ చెట్టు కింద ఉంటుంది ఇల్లు. చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. చూడండి ఇదే మన పవన్ కళ్యాణ్ అన్న ఇల్లు. లాస్ట్ మన లెఫ్ట్ సైడ్లో పెద్ద గేట్ ఉంది కదా, నేను బైక్ పార్క్ చేస్తా చూడండి ఇక్కడ. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ సెల్ఫీ దిగడానికి ట్రై చేసా, బట్ వాళ్ళు ప్రేమతోటి వద్దన్నా అని అంటున్నారు సెక్యూరిటీ వాళ్ళు. చూసారు కదా పవన్ కళ్యాణ్ అన్న ఇల్లు. సో ఇప్పుడే బయటికి వెళ్ళిండంట పవన్ కళ్యాణ్ అన్న, బట్ మనం వస్తే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తే మనం చూసేవాళ్ళం కావచ్చు, అంటే వెహికల్స్. బట్ ఈ మధ్యలో పాలిటిక్స్లో బాగా బిజీగా ఉన్నాడు కదా, సో సెక్యూరిటీ కూడా కొంచెం గట్టిగానే ఉంది. అన్న అర్థం చేసుకోండి అన్న, ప్లీజ్ అన్న వెళ్ళిపోండి అన్న అని రిక్వెస్ట్గానే చెప్తా ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళ సమస్యను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. సో ఇక సైలెంట్గా వచ్చేసిన. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. బాయ్.